హాయ్ అండి. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మనసుని హత్తుకునే ఒక చిన్న కథ. మనందరి జీవితాల్లోని ఒక ముఖ్యమైన విషయాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. సరే, ఈ ప్రశ్నతోనే మనం కథలోకి వెళ్దాం. చూద్దాం మన లైఫ్లో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ కథ మనకు ఎలా చూపిస్తుందో. మన కథలో హీరో ఉన్నాడు. అతని పేరు రామ్. అతని ప్రపంచం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. మన హీరో రామ్ చాలా మందిలాగే పెద్ద సిటీకొచ్చి ఉద్యోగం చేస్తున్న ఒక కుర్రాడు. ఇక సిటీ లైఫ్ అంటే తెలుసు కదా, అదొక ఉరుకుల పరుగుల జీవితం. రోజంతా మీటింగ్స్, టార్గెట్స్, డెడ్లైన్స్. ఈ హడావిడిలో పడిపోయి పాపం తన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన మనిషితో మాట్లాడటానికి కూడా అతనికి టైం దొరకట్లేదు. ఆవిడే వాళ్ళమ్మ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మరి ఈ బిజీ లైఫ్ అతని బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇదేదో ఒక్కరోజు జరిగిన విషయం కాదండోయ్. ఇది రామ్ లైఫ్లో ఒక డైలీ రొటీన్ అయిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజూ ఆవిడ ఎంతో ఆశతో కొడుకు గొంతు విందామని ఫోన్ చేస్తుంది. కాని ఇక్కడ రామ్ ఏం చేస్తాడు? మీటింగ్లో ఉన్నాననో ఇంకేదో పనిలో ఉన్నాననో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల్ కట్ చేస్తాడు. సరేలే, తర్వాత మాట్లాడొచ్చు అని అనుకుంటాడు. కాని ఆ తరువాత అనేది అస్సలు రాదు. కాని ఒక రోజు మాత్రం అంతా మారిపోయింది. కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. ఓ రోజు పని అయిపోయాక ఫోన్ చూసుకుంటే వాళ్ళ అమ్మ దగ్గర్నించి ఒకటో రెండో కాదు, ఏకంగా 15 మిస్డ్ కాల్స్. అప్పుడు అనిపించింది అతనికి ఇదేదో మామూలు విషయం కాదని. అయితే చూడండి, అతనికి కంగారు రాలేదు. దానికి బదులుగా కోపమొచ్చింది. అబ్బా, ఎందుకెన్నిసార్లు చేస్తున్నారు అని ఒక రకమైన విసుగుతో తిరిగి కాల్ చేశాడు. కాని అటుపక్క ఫోన్ లిఫ్ట్ చేసింది వాళ్ళ అమ్మ కాదు, ఎవరో తెలియని ఒక గొంతు. ఆ గొంతు చెప్పిన మాటలు ఇవి: మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, లాస్ట్ స్టేజ్లో, వెంటనే రండి. అంతే. ఆ మాటలు వినగానే రామ్ కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఒక్క సెకండ్లో ఆ కోపం, ఆ విసుగు అన్నీ మాయమైపోయాయి. గుండె ఆగిపోయినంత పనయింది. ఇక అప్పుడు మొదలయింది అసలు పరుగు. పశ్చాత్తాపంతో, భయంతో హాస్పిటల్ వైపు వెళ్తున్నాడు. అతని మైండ్లో ఒకటే ఆలోచన: సమయంతో పోటీ పడుతున్నాడు. అమ్మని ఒక్కసారైనా చూడగలనా, మాట్లాడగలనా అన్న ఆందోళనతో హాస్పిటల్ వైపు పరుగుపెట్టాడు. అక్కడికి వెళ్లేసరికే గుండె పగిలే దృశ్యం. అతని తల్లి చివరి శ్వాస తీసుకుంటోంది. రామ్ని చూడగానే ఆవిడ ఎంతో నీరసంగా, నెమ్మదిగా అంది: రామ్, ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకున్నాన్రా. ఆ మాటలే ఆవిడ చివరి మాటలు. ఆ తరువాత